అసలు రైడర్ అట్లా ప్రతి ఒక్క రైడ్కి చాలా గ్యాప్ వస్తుంది. ఈరోజు అయితే ర్యాపిడోలో ఓలాలో ఊబర్ ఫస్ట్ 3 యాప్స్ ఓపెన్ చేసి పెట్టిన. మా ఓలాలో ర్యాపిడోలో రైడ్ అయితే రాలేదు. ఓలా ఊబర్లో రైడ్ అయితే రాలేదు, ర్యాపిడో రైడ్ వచ్చింది. ఫస్ట్ రైడ్ అయితే తీసేసుకున్నాను ర్యాపిడోలో. చూద్దాం అటు సైడ్ లోపలికి మియాపూర్ అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఓపెన్ చేద్దాం ఊబర్. ఇది ఫస్ట్ రైడ్ పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా జస్ట్ ఎంత 1 మినిటే ఉంది అంతే, 170 మీటర్స్. ఈరోజు వీకెండ్ కదా, వీకెండ్ అప్పుడు రైడ్స్ కష్టం, చాలా లేట్గా వస్తాయి రైడ్లు. వెయిట్ చేస్తూ ఉండాలి, ఇంకా రైడ్ గ్యాప్ వస్తూనే ఉంటుంది. అలా గ్యాప్ వస్తుందో లేకపోతే ఫాస్ట్గా రైడ్లు వస్తాయో చూద్దాం ఈరోజు. అలా అన్న నువ్వు ఈడ బురదని చెప్పేసి నేను ఆగితే నువ్వు గొడసలోకి వస్తున్నావు. ఓకే రైడ్ ఫస్ట్ రైడ్ అయితే తీసేసుకున్నాం. ఇది పర్సన్ కాదు, మనకు ఒక చిన్న పార్సల్ ఇచ్చారు. ఇది తీసుకెళ్ళాలి. ఇప్పుడు పార్సల్ కంఫర్టబుల్ లేదు, అసలు కంఫర్టబుల్ లేని పార్సల్ మీరు తీసుకోమాకండి, అసలు ఇబ్బంది అయిపోతుంది మనకి. కంఫర్టబుల్ ఉంటేనే తీసుకోండి పార్సల్. కంఫర్ట్ లేకుండా ఎట్లా అమౌంట్ వస్తుందని చెప్పేసి తీసుకున్నారండి మనకే ఇబ్బంది అయిపోతుంది. ఇది డ్రాప్ వచ్చేసి మియాపూర్కి వచ్చింది. 5.9 కిలోమీటర్స్ ఉంది, 18 మినిట్స్ టైం చూపిస్తుంది. చలో డైరెక్ట్లీ ఈ పార్సల్ వాళ్ళకి ఇచ్చేద్దాం ఫస్ట్ అయితే. ఓకే థ్యాంక్ యూ. ర్యాపిడోలో ఫస్ట్ రైడ్ అయితే 67 రూపీస్ వచ్చింది. 67లో మనకి 61 రూపీస్ ఇచ్చాడు వీడు. ఓకే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఊబర్. సెకండ్ రైడ్ కూడా ర్యాపిడోలోనే వచ్చింది. ఇట్లా రావట్లే ఈరోజు ఎంత, అదే చూడు 34 రూపీస్ రైడ్. ఇది ఏం అవసరం లేదు. ఇది పికప్ వచ్చేసి 1.3 కిలోమీటర్స్ ఉంది, 4 మినిట్స్ ట్రైన్ చూపిస్తాను. ఊబర్లో వస్తే బాగుంది రైడ్లు. నిన్న వచ్చినాయి కానీ రావట్లా అనుకున్నా, వీకెండ్ అప్పుడు రావనుకుంటున్నా, అలాగే అవుతుంది. పికప్ దగ్గరికి అయితే పోదాం. ఇంకా ర్యాపిడోలో సెకండ్ రైడ్ అయితే ఇది డ్రాప్ వచ్చేసి 5.8 కిలోమీటర్స్ ఉంది, 13 మినిట్స్ టైం చూపిస్తుంది. చూద్దాం దీనికి అమౌంట్ ఎంత వస్తుంది చూస్తా. అన్ని ర్యాపిడోలో రైడ్లు బ్యాక్ టు బ్యాక్ వస్తే కొడతా, రాకపోయిందంటే ఇంక ఇంటికి వెళ్ళిపోతా. ఏం చేద్దాం, మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది అనవసరం కింద. 65 సెకండ్ రైడ్ అయితే 65 రూపీస్ వచ్చింది. 65 వీడు మనకెంత ఇచ్చాడు, సేమ్ 60 రూపీస్. థర్డ్ రైడ్ కూడా ర్యాపిడోలో వచ్చింది. రావట్లేదు ఓలాలో ఊబర్లో రైడ్లు. చూద్దాం మీరు మొత్తం ర్యాపిడో కొడతాము. ఇది పికప్ వచ్చేసి 900 మీటర్స్ ఉంది, 3 మినిట్స్ టైం చూపిస్తుంది. ర్యాపిడో వాళ్ళు కూడా 0 కమిషన్ ఉంటే బాగుంటుంది, అప్పుడు రైడర్లకు మంచిగా అనిపిస్తుంది. 0 కమిషన్ లేకుండా కట్ చేస్తుంటే పిచ్చిలు వేసిపోతుంది అమౌంట్. అందుకే అందరూ ఊబర్ ఓలాని యూజ్ చేస్తారు నాకు తెలిసి అయితే. సరే హెయిర్ పికప్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకటి చెప్పు అన్న, 5500. ఓకే ఇది డ్రాప్ వచ్చేసి 9.6 కిలోమీటర్స్ ఉంది, 23 మినిట్స్ టైం చూపిస్తుంది. ఈ గూగుల్ మ్యాప్ ఒక్కోసారి ఒక్కోలాగా చూపిస్తుంది మ్యాప్. ఓకే 103 రూపీస్ వచ్చినాయి. ఇందులో మనకి 95 రూపీస్ వచ్చింది. 103 రూపీస్ కానీ మనకు 95 రూపీస్ వచ్చాడు. ర్యాపిడోలో అయితే ఇంకో రైడ్ వచ్చింది. అంతా ఒక అరగంట గ్యాప్ ఉంది ఈ రైడ్ రావడానికి. 30 మినిట్స్ టైం పట్టింది. ఎప్పుడు 10 o'clock ఏమో రైడ్ క్లోజ్ చేస్తే ఇప్పుడు 10:28 అవుతుంది. ఇప్పుడు వచ్చింది రైడ్ ఒకటి. అసలు
రైడ్ యాక్సెప్ట్ చేద్దామనేసరికి వేరే కస్టమర్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అందరూ వెయిటింగ్ అనమాట రైడ్ల కోసం. అందుకని చెప్పేసి ఫోకస్ మొత్తం ర్యాపిడో మీద ఉంది అందరికి. రైడ్ రావడం లేదు, చెప్పని యాక్సెప్ట్ చేసేస్తున్నారు. నేను 3 రైడ్లు ఎట్లా నేను యాక్సెప్ట్ చేసేపు అక్కడ చెప్తుంది అందరు రైడర్ యాక్సెప్టెడ్ అని. ఈ రైడ్ ఇంకెవరు యాక్సెప్ట్ చేయలేదు, నేను యాక్సెప్ట్ చేసిన. ఇది డ్రాప్ వచ్చేసి 7.4 కిలోమీటర్స్ ఉంది. 17 minutes టైం చూపిస్తుంది. మియాపూర్ మెట్రో స్టేషన్కి వచ్చింది ఇది డ్రాప్ అయితే. ఇంతసేపు అరగంట సేపు అయితే కానీ రైడ్ రాలేదు. సాటర్డే రోజు నాకంటే అందరు రైడర్లు అందరికీ ఇదే ఇబ్బంది అనుకుంటా. చూద్దాం ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఇంకెంతసేపు టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. 107 రూపీస్ వచ్చింది ఈ రైడ్లో. మనకి 99 రూపీస్ ఇచ్చాడు. చూద్దాం ఫాస్ట్గా రైడ్ వస్తుందా లేకపోతే లేట్ అవుతుందా. అసలు రైడర్ అట్లా ప్రతి ఒక్క రైడ్కి చాలా గ్యాప్ వస్తుంది. దాదాపుగా హాఫ్ అన్ అవర్ దాకా గ్యాప్ వస్తుంది. 3 యాప్లు ఓపెన్ పెట్టిన, ఊబర్ ఓపెన్లో పెట్టిన, ర్యాపిడో ఓపెన్ పెట్టిన, మళ్ళీ ఇవ్వండి ఓలా కూడా ఓపెన్ అని పెట్టిన. ఓలాలో ఈరోజు ఒక్క రైడ్ కొట్ల, ఊబర్లో కూడా ఒక్క రైడ్ కొట్ల. ర్యాపిడోలో ఎర్నింగ్స్ చూద్దాం. 4 రైడ్ కొట్టిన, 4 రైడ్కి 315 రూపాయలు వచ్చాయి అంతే. ఒక్క రైడ్ కూడా రావట్లేదు అసలు. ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంటికి పోదాం అనుకుంటున్నా. ఇంటికి పోయి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా, మనం ఇంటికి వెళ్ళేటప్పుడు రైడ్ వేస్తాడు. మళ్ళీ ఆ రైడ్ తీసుకొని మళ్ళీ ఇటు వచ్చినామంటే మళ్ళీ మనకి రైడ్ రాదు. చూద్దాం, 11-12 అవుతుంది. 11:30 దాకా చూస్తాను. రాకపోతే ఇంకెళ్ళిపోతా. 12 అవుతుంది, ఒక్క రైడ్ కూడా రావట్లేదు అసలు. అన్ని రైడ్లు ఆగిపోయినాయి. ఇప్పుడే ఒక 2 రైడ్లు వచ్చినాయి. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరికి వచ్చేసిన రైడ్ వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ అటు సైడ్ వెళ్ళినా అనుకో, నాకు మళ్ళీ రైడ్లు. నేను మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తే మళ్ళీ రైడ్ వస్తుంది. అప్పుడు మనకి ఏం యూజ్ లేదు దానివల్ల. 20 ఎంత వచ్చినాయి.